పిచ్చకుంట్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. ఏం పీకనికిరా మీరున్నది. డాక్టర్ అవ్వాలని కలగడం తప్ప, మిడిల్ క్లాస్ లో పుట్టడం తప్ప, లేదా మధ్యరాత్రి 2 వరకు చదవడం తప్ప. నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు క్రిమినల్ లాగా చెక్ చేస్తారు స్టూడెంట్ ని. షూ రిమూవ్ చేయని చెప్పి, స్లీవ్లెస్ చూపి అని చెప్పి, మెటల్ డిటెక్టర్, ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్ ఇవన్నీ చేసి ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తారు. కానీ పేపర్ లీక్ చేసేవారు మాత్రం ఎవ్వడు పట్టించుకోడు. సిస్టమ్ లూప్ చెక్ చేయడం ఎక్కడుంది? ఎన్టీఏ మిస్టేక్స్ ని అకౌంటబిలిటీ ఎక్కడుంది? కష్టపడాలి అన్న స్టూడెంట్ తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి చదువుతాడు. కానీ కొంతమంది చూతేగాలు మాత్రం దీన్ని బిజినెస్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ఎగ్జామా లేకపోతే ఒక స్టూడెంట్ లైఫ్ తో ఒక గ్యాంబ్లింగ్ ఆడుతున్నారా? ఎవడైతే ఈ పేపర్ ని లీక్ చేసి లక్షలకి లక్షలు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న స్టూడెంట్స్ తోని, వాళ్ళ పేరెంట్స్ తోని, వాళ్ళ లైఫ్ తోని ఆడుకున్న వాడికే చెప్తున్నా, నీ అమ్మో నీ అయ్యో నీ ఉన్న ఆస్తిని మొత్తం కుదబెట్టి, నీ అమ్మకున్న బంగారాన్ని కుదబెట్టి, నీ సొంత ఊరిని వదిలిపెట్టి నీ కోసం నువ్వు కోచింగ్ తీసుకుంటావు అని చెప్పేసి వేరే సిటీకి వచ్చి బతుక్కుంటూ నీ లైఫ్ కోసం కష్టపడుతున్న పేరెంట్ నీ లైఫ్ లో ఉంటే నువ్వు ఇట్లానే చేస్తుండనా? కాదు కదా. నీకేం తెలుసు? ఒక స్టూడెంట్ వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ కి అప్పులు ఉంటాయి. వాళ్ళ అమ్మ వాడి లైఫ్ లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? మా బిడ్డ ఒక రోజు డాక్టర్ అవ్వాలి అని. కానీ ఇప్పుడు పేపర్ లీక్, క్యాన్సల్ రూమర్, రీ ఎగ్జామ్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ ఇవన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్ ని స్లోగా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తారు. ఒక 1 year అంటే క్యాలెండర్ లో 365 days కాదు. ఒక ఫ్యామిలీ హోప్, ఒక స్టూడెంట్ కాన్ఫిడెన్స్, ఒక డ్రీమ్ అన్ని ఎంజీ చేసారు. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే సొసైటీ నవ్వుతుంది, కానీ సిస్టమే ఫెయిల్ అయితే ఎందుకు అందరు సైలెంట్ గా ఉన్నారు? ఇండియన్ ఫ్యూచర్ ని బిల్డ్ చేయాల్సిన యూత్ ఈ రోజు డిప్రెషన్ లో బతుకుతుంది. ప్రెజర్ తో డైమండ్ ని క్రియేట్ చేయొచ్చు అంటారు, కానీ ఎక్కువ ప్రెజర్ పెడితే డైమండ్ కూడా బ్రేక్ అవుతుంది అని చెప్పేసి మీ అందరికి తెలియాలి. స్టూడెంట్స్ కి జస్టిస్ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి, రెస్పెక్ట్ కావాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీతో ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేసి దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మీ అందరి ముందు ఉంటా. ఎవరి వరకు రీచ్ వరకు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. జై హింద్.